శాంతనుడికి మరియు సత్యవతికి జన్మించిన కుమారులైన చిత్రాంగదుడు, విచిత్రవీరుడు పెరిగి పెద్దవారయ్యారు. పెద్దవాడైన చిత్రాంగదుడు ఒక గంధర్వునితో యుద్ధం చేసి మరణించాడు. అతని తరువాత తన తమ్ముడైన విచిత్రవీరుడు రాజు అయ్యాడు. అలా కొంతకాలం తర్వాత ఒకరోజు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల కోసం స్వయంవరం నిర్వహించాడు. అన్ని రాజ్య కుటుంబాలను ఆహ్వానించగా అన్ని రాజ్యాల రాజులు ఆ స్వయంవరానికి విచ్చేశారు. కానీ కాశీరాజు హస్తినాపుర రాజకుటుంబాన్ని మాత్రం ఆహ్వానించలేదు. ఈ వార్త హస్తినాపురానికి చేరగానే భీష్ముడు కోపంతో రగిలిపోయాడు. స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుడైన విచిత్రవీరుడికి ఆ ముగ్గురు యువతులను ఇచ్చి వివాహం చేయడానికి స్వయంవరానికి విచ్చేశాడు. స్వయంవరంలో పాల్గొన్న భీష్ముడిని చూసిన మిగతా రాజకుమారులందరికీ వణుకు వచ్చింది. ఎందుకంటే భీష్ముడు అంతటి పరాక్రమవంతుడు. స్వయంవరంలో భీష్ముడు ఒక్కడే అక్కడికి వచ్చిన రాజులందరినీ ఓడించి తన వీరత్వాన్ని చూపించి అంబ, అంబిక, అంబాలికలను రథంలో ఎక్కించుకొని హస్తినాపురానికి తిరిగి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో అంబాదేవిని ప్రేమించిన సాల్వరాజు తను ప్రేమించిన అంబను తీసుకొని వెళ్ళడానికి భీష్మునితో యుద్ధం చేసి ఓడిపోయాడు. అలా హస్తినాపురానికి చేరగానే అంబ భీష్ముడితో, ఓ భీష్మ మహారాజా, నేను ఇదివరకే సాల్వరాజుతో ప్రేమలో ఉన్నాను. అతన్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రేమికుడి దగ్గరికి వెళ్ళడానికి అనుమతించండి అని కన్నీటి పర్యంతమైంది. భీష్ముడు ఆమె మాటలకు చలించి తన చర్య వల్ల ఆమె జీవితానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆమెని సాల్వరాజు వద్దకు పంపించాడు. కానీ సాల్వరాజు ఆమెను తిరస్కరించాడు. నీపై నాకు ఉన్న ప్రేమ నిజమే, కానీ నిన్ను భీష్ముడు గెలిచాడు. ఇప్పుడు నేను నిన్ను వివాహం చేసుకోలేను అని సాల్వరాజు ఆమెకు స్పష్టం చేశాడు. తన జీవితంలో ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్న అంబ తిరిగి భీష్ముడి వద్దకు వెళ్ళి, ఓ భీష్మ, నీవు నాకు ఈ కష్టాలను తెచ్చిపెట్టావు, నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీవు నన్ను వివాహం చేసుకోవాలి అని కోరింది. కానీ భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ గురించి ఆమెకు వివరించాడు. నా బ్రహ్మచర్యం నా జీవిత ధ్యేయం, నన్ను క్షమించు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు. అది వినగానే అంబ భీష్ముడిపై తీవ్ర ఆగ్రహం చెందింది. నీ వల్ల నా జీవితం నాశనమైంది, నేను నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి ఆమె ప్రతిజ్ఞ చేసింది. అంబ అడవిలోకి వెళ్ళి పరమశివుడిని ఆరాధించింది. ఎంతో కాలం పటుత్వంతో తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమని అన్నాడు. అంబాదేవి, ఓ పరమేశ్వర, భీష్ముడి వల్ల నా జీవితం నాశనమైంది, అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇవ్వమని కోరింది. శివుడు ఆమెకు, నీవు నీ తదుపరి జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతావని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఆమె కోరిన కోరిక తర్వాత జన్మకి పొడిగించడం వల్ల తనలో క్రోధం ఇంకా పెరిగిపోయి చితిమంట పేర్చుకొని అగ్నికి ఆహుతి అయింది. శివుడి అనుగ్రహం ప్రకారం తన తరువాత జన్మలో ద్రుపదరాజు కుమార్తెగా జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిగా అవతరించి భీష్ముడి మరణానికి కారణమై తన ప్రతీకారాన్ని తీర్చుకుంది అంబాదేవి.